ఎదురుపడిన మొదటిసారే నాగవల్లికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చింది చిన్ని. చిన్ని అని తెలియకపోయినా చిన్నిని గుర్తు చేసుకుంది నాగవల్లి ఒక్కసారిగా. అసలు విషయంలోకి వెళ్తే నాగవల్లి దేవాకి ఫోన్ చేసి, "మీరు రాకపోయినా నేనిక్కడ పూజ బానే చేయిస్తున్నాను. అయినా ఈసారి ఇలా మాత్రం కాదు. మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీ రాజకీయాన్ని పక్కన పెట్టాలన్నట్టు మాట్లాడి వస్తూ ఉంటే, అనుకోకుండా చిన్ని పెంచిన తల్లి రూప ఈ నాగవల్లి కంట పడుతుంది. ఆరటి తొక్క మీద కాలేసి చూసుకోకుండా నాగవల్లి మీద పడుతుంది. అంటే పసుపు కుంకుమ అంతా నాగవల్లి చీర మీద పడుతుంది. "ఈ చీర కాస్ట్ ఎంతో తెలుసా నీకసలు? ఈ చీర కాస్ట్ విలువైన చేస్తుందా మీ బతుకులు" అంటూ రూపాన్ని చేసుకుంటుంది. అయితే "సారీ అమ్మ, క్షమించండి అమ్మ" అని చెప్పినా కూడా వినిపించుకోదనమాట. అయితే చంటి ఉన్నాడు కదా, "మీరే తప్పు చేసి ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? మా అమ్మకు సారీ చెప్పండి. నలుగురిలో మా అమ్మని అలా మాట్లాడకూడదు కదా" అని అయితే మాట్లాడుతూ ఉంటే, "ఏంటి, నేను మీ బతుకులకి సారీ చెప్పాలా? అసలు మీ బ్రతుకులు" అంటూ మాట్లాడుతూ చంటి మీదకి కూడా చేసుకోబోతుందనమాట. మామూలుగానే ఈ నాగవల్లికి ఒళ్ళంతా పొగురు. నోరు ఎవరి మీద పారేసుకుందామా అని నిద్ర లేసినప్పటి నుంచి చూస్తూ ఉంటుంది. ఇక చంటి మీద చేసుకునే సమయానికి ఈ చిన్ని వచ్చి నాగవల్లి పట్టుకొని నాగవల్లి ఎదురుగా నిల్చుంటుందనమాట. ఒక్కసారిగా చిన్ని నాగవల్లిని చూడగానే మొత్తం గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు కూడా అంతే. కావేరి విషయంలో కానీ, తన విషయంలో కానీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించేదనమాట. ఇంకా నాగవల్లి ఏమో గుర్తుపట్టదు కానీ చిన్నిని, చిన్ని మాత్రం గుర్తుపట్టేస్తుంది. ఇది మరలా నా కంట కనపడిందా అన్నట్టుగా చిన్ని కోపంతో చూస్తూ ఉంటుంది.